హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఈపీఎస్ పెన్షన్దారులకు అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది. కనీస పెన్షన్ 7,500 పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పి కేంద్రం తెలియజేస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో వివరాలు అంటే చూద్దాం. ఇప్పుడు సుదీర్ఘకాలంగా ఈపీఎస్ 95 పెన్షనర్స్ డిమాండ్ అయినటువంటి హయ్యర్ పెన్షన్ విషయంలో అతి త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈపీఎస్ 95 పెన్షన్దారులు సుదీర్ఘకాలంగా తమ పోరాటం సాగిస్తున్నారు. మినిమం పెన్షన్ కోసం పోరాటంలో భాగంగా 2022 నవంబర్లో ఈపీఎస్ 95 పెన్షన్దారులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వెలువైనప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోకపోవడంపై పెన్షన్దారుల అసంతృప్తి రాజుకుంది. ఇప్పటికే వేలాది కుటుంబాలు అతి తక్కువ పెన్షన్ పొందుతున్న నేపథ్యంలో వైద్య ఖర్చులు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా పలు ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది ఉద్యోగులు ఈపీఎస్ 90 స్కీమ్ ద్వారా కేవలం 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు మాత్రమే పెన్షన్ పొందుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పెన్షన్ పథకాలలో వయోవృద్ధులకు తెలంగాణలో 2,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ తమకు సామాజిక భద్రత, వృద్ధాప్య పెన్షన్లు కన్నా తక్కువ పెన్షన్ ఇవ్వడం ఏమిటని ఈపీఎస్ 95 యాజిటేషన్ కమిటీ సభ్యులు వాపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ రిటైర్డ్ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఇలా వేలాది మంది అతి తక్కువ పెన్షన్ కాలం వెళ్లదీస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 35 లక్షల మంది ఈపీఎస్ 95 స్కీమ్ పెన్షన్దారులకు కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెన్షన్ లభిస్తుంది. హయ్యర్ పెన్షన్ అమలు చేయడం ద్వారా కనీస పెన్షన్ 7,500 అవుతుందని, తద్వారా కాస్త ఉపశమనం లభిస్తుందని వారు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గడిచిన 10 సంవత్సరాలకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని అఖిల భారత స్థాయిలో పెన్షన్ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ అర్హులుగా 78 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అయితే గతంలో ఈపీఎస్ 95 పెన్షన్ సంఘం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి తమ డిమాండ్ను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుందని, సమస్యకు పరిష్కారం కనుగొంటుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను సైతం కలిసి పెన్షనర్లు తమ వినతి పత్రం ఇవ్వగా ఆయన సైతం సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉంటే ఈపీఎస్ 95 హయ్యర్ పెన్షన్పై ఇప్పటికే ఆప్షన్లు అందుకోగా దీనిపై అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.